ఏమంటే ప్రతి ఒక్కరూ బీడు అనేది పెట్టుకోకూడదు. ఏదో ఒక పంట పెట్టిండాలి. పెడితేనే రేపు మీకు ఏదో ఒకటి ప్రభుత్వం ద్వారా వాళ్ళు ఏదైనా ప్రకటిస్తే వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పక్కనోనికి ఖాళీ పెట్టకుండా పంట అనేది పెట్టుకోవాలి. మీకు నచ్చిన పంట తక్కువ పెట్టుబడి ఏదైతే అనిపిస్తుంది జనజాగృతి సంస్థ మొన్న కూడా నేను సోయింగ్ పోయి సభలో చూసిన ట్రాక్టర్తో వేపించారు. కనీసం మీరు ఒకసారి దున్నుకుంటే వాళ్ళు విత్తనం వేపిస్తారు. అదైనా మంచిదే కదా. మళ్ళీ ఆ విత్తనాన్ని వాళ్ళే అనుకోవచ్చు. అంతకంటే ఏం కావాలి. చూడు వాటర్ కూడా ఆ పంటకి వేసిన పంటకి మధ్యలో ఒకసారి వాటర్ కూడా వాళ్ళే ఇంకేం కావాలా. సంస్థ ఆలోచించి బీడు భూములు పెట్టుకోకూడదు రైతులు అని చెప్పేసి మీ వ్యవసాయాన్ని వాళ్ళే విత్తనాలు తెచ్చి వాళ్ళే మీ పొలంలో విత్తనాలు వేయించి మళ్ళీ వాళ్ళే మందులు కొట్టించి వాళ్ళే నీళ్లు పోపిస్తే అంటే మనం చేసే వ్యవసాయాన్ని పక్కనోడు లాక్కుంటున్నారు. చూడు కాబట్టి రైతులు బాగా గమనించాలి. భావి తరాల్లో మనం ఏమైపోతున్నాం అనేది మీరు ఆలోచించాలి. పంటలు పెట్టేది బాగా ఖర్చుతో కూడుకున్న పని అంటే ఏది తక్కువ పెట్టుబడితో ఉందో అవి మనం వేసుకుంటే మీకు ఆ తక్కువ పెట్టుబడితో పెట్టిన పంట ద్వారా వచ్చిన లాభంతోనే మళ్ళీ ఎక్కువ పెట్టుబడి పంటలు పెట్టుకొని లాభాన్ని ఆర్జించవచ్చు. ఇది గమనించాలి మీరు. పురువే పంటలు పెట్టుకోకపోతే మన భూమిని వేరే వాడు వచ్చి పంటలు పెట్టే అవకాశాన్ని మనమే కల్పిస్తాము. ఇప్పుడు కూలికి పోతే సరిపోతుందని మీరు కూలికి పోతారు.